ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మంగళగిరి. ఇక్కడ నుంచి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ పడిన చోట నుంచే పైకి లేవాలని నిర్ణయించుకున్నారు లోకేష్. ఈ క్రమంలో ఆయన పట్టుదలగా ఇక్కడ పనిచేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ తరపున ఆయన నిర్వహిస్తున్నారు. దీంతో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయినా ఆయన హవా మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్ను ఓడించి తీరుతామని చెబుతున్న వైసీపీ తాజా పరిణామాలతో మంగళగిరిపై ప్రత్యక్ష కాన్సంట్రేషన్ పెట్టేసింది. మంగళగిరిలో గత 2 సార్లు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆళ్ల ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి వైసీపీ సిద్ధమైంది. ఈ విషయం ముందుగానే తెలియడంతో ఆళ్ల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ క్రమంలో చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. ముందుగా చిరంజీవికి టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ నారా లోకేష్ వ్యూహాలను పసిగట్టిన వైసీపీ ఇక్కడ పరిస్థితిని అంచనా వేసేందుకు పార్టీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డిని తాజాగా రంగంలోకి దించింది. ఆయన వచ్చి నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. తాజాగా నారా లోకేష్ దూకుడు, వైసీపీ ప్రచారం వంటి వాటిని ఆయన చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో అభ్యర్థిని వారంలో ఖరారు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో పర్యటించిన సాయిరెడ్డితో గంజి చిరంజీవితో పాటు టికెట్ ఆశిస్తున్న మరో నేత కాండ్రు కమలా కూడా ఉన్నారు. ఇద్దరిలో ఒకరిని ఖరారు చేస్తారా, లేకపోతే లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎవరైనా హఠాత్తుగా రంగంలోకి దిగుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా నారా లోకేష్ ప్రజలకు చేరువు కావడం, క్షేత్రస్థాయిలో సొంత నిధులు ఖర్చు చేసి అందరినీ ఆకట్టుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి దడ పుట్టిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇదండి స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.